వెల్కమ్ బ్యాక్ టు టెంప్టింగ్ బౌల్స్, ఇండియాస్ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్. నేను మీ సిరి సంతోష్. టెంప్టింగ్ బౌల్స్లో ఈరోజు మన స్పెషల్ రెసిపీ మరమరాల ఉప్మా. దీన్నే ఉగ్గాని అని కూడా అంటారు. రాయలసీమలో ఇది చాలా ఫేమస్ రెసిపీ. దీంతో మిరపకాయ బజ్జీని కొరుక్కొని తినండి, సూపర్గా ఉంటుంది. ఈ ఉగ్గాని అండ్ మిరపకాయ బజ్జీ ఈజ్ ఎక్సలెంట్ కాంబినేషన్. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. మరి మురమరాల ఉప్మా ఎలా చేయాలో చూద్దామా? ఫస్ట్ ఒక 100 గ్రాముల మురమరాలు తీసుకొని నీళ్ళల్లో వేసి బాగా కడిగి వెంటనే గట్టిగా పిండేసి ఒక బౌల్లో వేసుకోండి. వీటిని ఎక్కువసేపు నానబెట్టకండి, నీళ్ళలో వేయగానే వెంటనే కడిగేసి గట్టిగా పిండేసేయాలి. ఎక్కువసేపు నానితే మురమరాలు మెత్తగా అయిపోయి ఉప్మా పొడి పొడిగా రాదు. వీటిని పక్కనుంచుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 1/2 కప్పు వేయించిన శనగపప్పు, 3 టీ స్పూన్స్ ఎండు కొబ్బరి పొడి, దీని ప్లేస్లో ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు, 4 ఎండుమిరపకాయలు, కారం కంటే కూడా ఎండుమిరపకాయల టేస్ట్ బాగుంటుంది ఈ రెసిపీకి, 3 వెల్లుల్లి రెబ్బలు వేసి పౌడర్ చేసుకోండి. దీన్ని కూడా పక్కనుంచుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో 3 టీ స్పూన్స్ ఆయిల్, 3 టీ స్పూన్స్ వేరుశనగ పప్పు వేసి లో ఫ్లేమ్లో పల్లీలు క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోండి. లో ఫ్లేమ్లో అయితేనే పప్పు లోపల వరకు వేగి క్రిస్పీగా ఉంటాయి. ఇలా వేగాక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి 1 నిమిషం పాటు వేయించుకోండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసి 1 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి తరుగు, 1 ఇంచ్ అల్లం తరుగు వేసి ఒక 2 నిమిషాలు ఆనియన్స్ని కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఈ రెసిపీకి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోని అవసరం లేదు. ఇలా వేగాక 2 మీడియం సైజ్ టొమాటోస్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. దీనిలో 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టి టొమాటోస్ కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోండి. 2 నిమిషాల తర్వాత కడిగి పెట్టుకున్న మురమరాలు వేసి ఓసారి కలపండి. ఇప్పుడు ఫైనల్గా ప్రిపేర్ చేసుకున్న పుట్నాల పొడిని కూడా వేసి బాగా కలపండి. చివరగా కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి 2 టీ స్పూన్స్ నిమ్మరసం కూడా వేసి బాగా కలిపి సర్వ్ చేసుకోండి. చెప్పాను కదా, దీంతో పాటు మిర్చి బజ్జీ కూడా చేసుకొని తినండి, కాంబినేషన్ అద్దిరిపోతుంది. మరి ఈ రాయలసీమ స్పెషల్ ఉగ్గాని మీకు కూడా నచ్చిందా? నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మర్చిపోకుండా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పేజెస్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. మరో కొత్త రెసిపీతో రేపు మార్నింగ్ 9:30కి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్ హెల్దీ, స్టే హెల్దీ.